ఎలా పతనమైందో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క దూతలు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని వారు పాడు చేస్తానని చెప్పినప్పుడు ఇక్కడ లోతు ఏం చేశాడు? తడవ చేస్తూ ఉన్నాడు. తొందర లేదు అతనికి. ఎప్పుడైతే తడవ చేస్తున్నాడో దేవుని యొక్క దూతలు అతని చేతిని, వాళ్ళ భార్య చేతిని, వాళ్ళ పిల్లల చేతిని పట్టుకొని ఏం చేశాడు? వాళ్ళని బయటికి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వారిని పారిపోమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము నుంచి మనం చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు. చాలు ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ వారి చేతిని పట్టుకొని వాళ్ళ పిల్లల్ని, అతని చేతిని, వాళ్ళ భార్య చేతిని పట్టుకొని వారిని ఎక్కడికి తీసుకొచ్చాడంట? వెలుపలికి బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి? సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచి బయటికి తీసుకొని వస్తే ఇక్కడ ఏం చేయాలి? ఆయన వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారు? పర్వతానికి పారిపో అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఈ కుటుంబం, లోతు యొక్క కుటుంబము పాడైపోవటానికి, వారు జీవితంలో వారి కుటుంబ జీవితం అంతా నష్టపరుచుకోవడానికి గల కారణము ఏంటో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. వాళ్ళని దయతలిచి దేవుడు వారిని బయటకు తీసుకొస్తున్నా వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మాటని, చిత్తాన్ని అనుసరించకుండా ఆయన స్వశిస్తాన్ని అనుసరించబట్టి ఇక్కడ ఏమన్నాడు చదువుతున్నాం మనం. ఆ దూతను వారు వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనుటకు పారిపోము. ఎక్కడికి అన్నాడు? ప్రాణాలు దక్కించుకోవాలంటే పాపముతో స్నేహము చెయ్యొద్దు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ మరణము నుండి బయటపడాలంటే, ఈ మరణము నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ లోకము నుండి పారిపోవటానికి మనం ఏమి ఉండాలంట? దేవునిలోనికి, అంటే లోకముని వీడి దేవునిలోనికి రావటానికి మనం సిద్ధపడాలని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. అయితే లోతు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన యొక్క కుటుంబాన్ని నష్టములోనికి కోల్పోవటానికి గల కారణము దాంట్లో ఇదొకటి. ఇక్కడ దూతలు ఒకటి చెప్తున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఒకటి చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఒకటి బోధిస్తూ ఉంది. మనం ఏం చేస్తున్నాం? వాక్య ప్రకారము చేయకుండా మన ఇష్ట ప్రకారం చేసేవి చాలా ఉంటాయి, అవునా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క మాటల్లో అంటున్నాడు, ఏమన్నాడు? వాళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ ఈ మైదానమందు నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు. ఏమన్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు? ఆ పర్వతానికి నశించిపోతారు ఇక్కడ ఉంటే, మీరు త్వరగా బయటకు వచ్చి ఆ పర్వతంలోనికి పారిపోండి అని చెప్తే అలాగ కాదు ప్రభువా అంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగో నా చదువు, ఈ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. ఏమన్నాడు ఇక్కడ? కటాక్షం, దేవుని యొక్క కటాక్షము
దేవుని యొక్క దాసుడు అంటే లోతు మీద వచ్చింది. అంటే ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో మనందరి మీద కూడా దేవుని యొక్క కటాక్షము ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాం లోతు కుటుంబము పాడైపోవటానికి గల కారణం ఒకటి ఏంటంట, దేవుని యొక్క దూతలు చెప్పిన మాటని వినకుండా ఎదురు మాట్లాడటం వలన, ఎదురు ప్రశ్నలు వేయటం వలన ఏమవుతుంది, దేవుడు ఏది తలంచాడో, దేవుడు ఏ ఉద్దేశాన్ని చెప్పాడో, ఎలా చేయమన్నాడో అది చేయకపోవటం వలన లోతు యొక్క కుటుంబము ఏమైంది, పాడైపోవటానికి గల కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మనము కూడా ఇక్కడ చూడండి, పిల్లలు ఏం చేస్తారు, తల్లిదండ్రులు మాటను వినకపోవటం వలన, వింటే వాళ్ళు ఏమవుతారు, ప్రయోజకులు అవుతారు. వినకపోతే నష్టపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ లోకంలో. అన్నా కదా, తల్లిదండ్రుల మీద పిల్లలేమో చక్కగా ఒక మంచి పొజిషన్లో ఉంటే, తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఏమైపోయారు, వారు ఉన్నతంగా ప్రయోజకులు అవ్వలేకుండా ఉన్నవారు మన కళ్ళ ముందు ఎంతమందినో చూస్తూ ఉన్నారు. ఇక్కడ లోతు కూడా అలానే ఉన్నాడు. దేవుని యొక్క మాటను వినకపోవటం వలన, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టడం వలన, దేవునికి ఎదురు ప్రశ్న వేయటం వలన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు, నష్టపరుచుకున్నాడని మనం చూడొచ్చు. ఈయనేమో పర్వతానికి పారిపోయా, ఇక్కడ నశించిపోకుండా మీరు పర్వతమునకు వెళ్ళండి అంటే, అలా కాదు ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉంది, బాగానే ఉంది, నువ్వు కటాక్షిస్తున్నావు నన్నని చెబుతూ ఏమన్నాడు ఇక్కడ, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. ఏమన్నాడు ఇక్కడ, నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి అని రాస్తూ ఏమన్నాడు అంటే, దేవుడి గురించి ఉద్దేశం బాగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన కనికరమ కలిగిన దేవుడని, కరుణించే దేవుడని, ఆయన కటాక్షించే దేవుడని, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ప్రాణాన్ని రక్షిస్తాడని చెబుతూనే, ఈరోజు మనం కూడా అంతే కదా, దేవుని యొక్క వాక్యం వింటాము కానీ వినిన దాని ప్రకారం మనం చేయకపోవటం వలన మన కుటుంబాల్లో ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటా ఉంటాం. ఎన్నో ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నాం, శ్రమలు గుండా వెళ్తున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా మన చిత్తం చేయటం వల్ల మన కుటుంబాలలో దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. ఇక్కడ ఏమన్నాడు, దేవుడి గురించి తెలియదా అంటే తెలుసు. ఇక్కడ ఏమన్నాడు, ఆయన ఎవరితో చెప్తున్నాడు, నీ కృపను ఘనపరిచితివి, నేను ఆ పర్వతాన్ని తప్పించుకొని పోలేను. ఏమన్నాడు, వాళ్ళు ఏం చెప్పారు, పర్వతానికి వెళ్ళయ్యా, వెళ్ళంటే ఏమన్నాడు, నేను వెళ్ళలేను అంటున్నాడు. చదువు, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, అంత డౌట్ఫుల్ మైండ్ అన్నమాట, డౌట్. ఇక్కడ వాళ్ళే స్వయంగా దేవుని యొక్క దూతలే ఏం చెప్తున్నారు, ఆ కొండకి వెళ్ళిపో అంటే ఈయనేంటి, ఈయనేమన్నాడు, అమ్మో నేను వెళ్ళలేనేమో, మధ్యలోనే చచ్చిపోతానేమో అంటున్నాడు. అంటే ఏంటి అంటే, దేవుడు వారి దగ్గర ఉన్న, వారి జీవితంలో ఉన్న, వారి పక్కనే ఉన్న, ఎలా ఉంది లోతు ఎలా ఆలోచన చేస్తున్నాడు, అతను అవిశ్వాసం బాగా ఉంది, అవిశ్వాసం. రోజున అవిశ్వాసం వలన మనము కూడా మన కుటుంబాలని ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళలేకపోతున్నాం, రక్షణ పొందలేకపోతున్నాం, మారుమనసు పొందలేకపోతా ఉన్నాం, మన జీవితంలో దేవుడిని మన హృదయంలోనికి చేర్చుకోలేకపోతా ఉన్నాం. ఇక్కడేంటి, దేవుడే పక్కన ఉన్నారు, దేవుని యొక్క దూతలే పక్కన ఉన్నారు. దేవుని యొక్క దూతలు పక్కన ఉంటే ఇంకా భయం ఏంటి? ఏమన్నాడు ఆయన మాటల్లో చూడండి ఎట్లా ఏమన్నాడు ఇక్కడ, ఆ పర్వతమునకు నేను తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఎంత డౌట్గా ఉన్నాడు చూడండి అక్కడ. ఈ డౌటే, ఈ నిర్లక్ష్యమే
అతని కుటుంబాన్ని దీవెనలోనికి నడిపించకుండా వారి కుటుంబము పతనవటానికి గల కారణము ఇదొక కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూడండి, మన చేతులారా మన కుటుంబాన్ని దేవుడి యందు విశ్వాసం ఉంచాల్సింది పోయి, దేవుడి యందు నమ్మకం ఉంచాల్సింది పోయి, మన అనుమానాల ద్వారా, అవిశ్వాసము ద్వారా మనం దేవుడు చెప్పిన మాటను వినకపోవటం వలన దేవుడి సన్నిధిలో ఆశీర్వాదంలోనికి వెళ్ళవలసిన మనం, దేవుడి దీవెనలో పొందవలసిన మనం ఏమవుతున్నాం? ఇక్కడ మనలో కూడా డౌట్. ఏమన్నాడు? స్వయంగా చెప్తున్నాడు. ఏమని? ఆ పైన ముందు వచ్చిన ఏమన్నాడు? నీ ప్రాణము దక్కించుకొనుటకు పారిపోము, నీవు వెనకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడో నిలవక నువ్వు నశించిపోకుండా. ఏమన్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? నశించిపోకుండా పర్వతానికి వెళ్ళమంటే ఆయన ఏమన్నాడు? ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి లోపల చచ్చిపోతానేమో. ఎందుకు? లోతు యొక్క కుటుంబము పాడైపోయింది. ఎందుకు అతని కుటుంబము, దేవునిలో ఉన్న కుటుంబము పాడైపోవటానికి గల కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అక్కడ చూడండి, అతని చేతిని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఆయన ప్రేమించాడు ఆయన దేవుడు, కానీ అతనిలో ఉన్న లోపాలను చూసినట్లయితే రాత్రికాల సమయంలో మనకు కూడా అలాంటి లోపాలు ఉన్నాయేమో, అనుమానాలు ఉన్నాయేమో, అవిశ్వాసం ఉందేమో. దేవుడు చెప్పిన మాట వేరు, అతను చేసే మాట వేరు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? పోలేను అన్నప్పుడు, ఈ కీడు సంభవించునేమో అని, చనిపోదునేమన్నప్పుడు చూడండి, ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించు పోనిము. ఏమన్నాడు? వాళ్ళేమో పర్వతము అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళమని చెప్తా ఉంటే ఈయనేం చేస్తున్నాడు? ఏం వెతుకుంటున్నాడు? నేను ఆడికి వెళ్ళలేనయ్యా, ఆ కొండ ఎక్కలేను, మధ్యలోనే చచ్చిపోతానేమో అని చెబుతూ ఏమన్నాడు ఇక్కడ? ఈ ఊరు సమీపమున ఉన్నది, అది చిన్నది అన్నాడు. ఏంటిదంట? ఊరు సమీపాన చిన్నది ఉన్నాడు. అంటే ఏంటి? ఇంకా అతని హృదయంలో ఆశలు, కోరికలు, ఉద్దేశాలు దేవుని పైన ఆనుకోవాలని, దేవుని పైన ఆధారపడాలని, దేవుని పైన ఆనుకొని విశ్వాసముతో దేవుడు ఏదైతే చెప్తాడో అది చెయ్యాలని అతనిలో ఏం లేదు, ఆ తలంపులు లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు? ఎందుకు లోతు తన కుటుంబాన్ని పాడు చేసుకోవడానికి గల కారణాలు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటంటే సాకులు. దేవుడి యొక్క దూతలు ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్తానంటున్నాడు, ఒకటి చేయమంటే అది చేయన్నాయా, నా ఇష్టం వచ్చింది చేస్తానంటున్నాడు. ఈ రోజున మనం జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా దేవుడు మన పట్ల ఏం ఉద్దేశించాడో, ఏమి ఆయన చిత్తం ఉందో అది చెయ్యక ఉండకపోవటం ఉన్నట్టు వల్లనే మన జీవితాల్లో పతనాన్ని చూసుకుంటా ఉన్నాం. ఏమన్నాడు? ఆ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను ఇక్కడికి తప్పించుకుపోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. ఏమన్నాడు ఇక్కడ? చిన్నది. వాళ్ళు ఏం చెప్పారు? దేవుని యొక్క దూతలు ఏం చెప్పారు? ఏమేం చేస్తున్నారు? ఇప్పుడు సరే, ఏం చెప్పినట్టుగా చేయటం వలన కుటుంబం ఏమైంది? కుటుంబమైనా బాగుపడిందా? కుటుంబం ఆ యొక్క అధ్యాయములో తప్ప లోతు పేరు ఎక్కడైనా, ఆ యొక్క 13-19 అధ్యాయములో తప్ప ఎక్కడైనా లోతు యొక్క పేరుని ఆ యొక్క యేసు ప్రభువు ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు తప్ప ఎక్కడ చూడండి ఆ యొక్క జీవితం, ఆ కుటుంబము దేవుని సన్నిధిలో ఎదిగిందని, వర్ధిల్లిందని ఎక్కడ చూసాం మనం?
లోతును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు యేసు ప్రభువు. అవునా? ఏమంటాడు ఇక్కడ? ఏమంటున్నాడు? దేవుని యొక్క ఉద్దేశాన్ని చేసిన మానవుడు తన చిత్తాన్ని చేయటం వల్ల ఏమనుకున్నాడు? చిన్న ఊరుందయ్యా, ఆ ఊరికి వెళ్తాను, నేను బ్రతుకుతుందని చెప్పినప్పుడు ఏమన్నాడు చూడండి, ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. అంటే దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇదంతా దేన్ని బట్టి? అబ్రహాం ఏం చేశాడు? అతని గురించి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. ఏమని? ఒక్క నీతిమంతుడు ఉన్నా కానీ, 5 ఉన్నా కానీ ఆ పట్టణాన్ని కాపాడతావా అని అంటే కాపాడుతాను అన్నాడు. కానీ ఎవరు కనపడలా. అయినా దేవుడు ఏం చేశాడు? తన ఉచితమైన ప్రేమ చేత లోతుని ఏం చేసి వచ్చాడు? ఇదిగో ఆ ఊరు నేను నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అన్నాడు ఇక్కడ అని చెబుతూ 22 వచ్చింది చూడడం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమి చెయ్యలేనన్ను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడను. ఏం పేరు అంటది? ఊరి పేరు ఏంటంట? చిన్నది. దేవుడు ఒక చాటికి వెళ్ళమంటే ఏనేంటంటే కోరుకున్నది దేవుడు ఏం చేశాడు? అడిగిన దాన్ని దేవుడు ఇచ్చాడు. అయినా అతని కుటుంబము ఏమి చేస్తుంది? వాళ్ళ కుటుంబము దేవుని యొక్క మాట ప్రకారం, దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం నడవక వాళ్ళు సొంతది అడిగినప్పుడు కూడా దేవుడు ప్రేమించి ఆ చిన్న పట్టణంలో కూడా వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు నేను ఈ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు. 23 వచ్చిన చూడండి అక్కడ. ఎక్కడంట? లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు దాకా ఏంటంటే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకములు ఆ పట్టణం మీద కురిపించలా. ఎందుని బట్టి? వాళ్ళు అడిగిన మనమని బట్టి దేవుడు ఏం చేశాడు? వాటిని కాపాడుతా వస్తున్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ. వాళ్ళు ఏం చేశారంట? లోతు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి ఆ గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడంట. ఎవరు అంటే వాళ్ళు ఆ ఊరు వెళ్ళేంత వరకు దేవుడు ఏం చేశాడు? ఆపాడు అక్కడ. అప్పుడు ఏం చేశాడంట? సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములో ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. ఎందుకు నాశనం చేశాడు అక్కడ వాళ్ళని? దేవుడి దృష్టికి ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా ఉన్నారంట? 13వ అధ్యాయంలో మనం చూసాం. యెహోవా దృష్టికి వారు బహుపాపులు అంటున్నాడు ఇక్కడ. బహుపాపం చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకములు ఆయన యొద్ద నుండి రప్పించి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన ఏం చేశాడు? నాశనము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఎంత ప్రేమ చూపించినా, ఎంత కృప చూపించినా, లోతు కుటుంబాన్ని చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చినా, బలవంతంగా బయటికి తీసుకొచ్చి పెట్టినా ఆయన జీవితంలో ఏముందో తెలుసా? పర్వతానికి వెళ్ళాయి అంటే చిన్న ఊరుందయ్యా, ఆ పట్టణానికి వెళ్తాను అన్నప్పుడు ఆయన మాటను అంగీకరించి ఆయన మాటని ఆయన తీసుకొని ఏం చేశాడు? ఆ యొక్క నాశనము ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద పడకుండా ఆపాడు. అయితే ఏం చేసింది అక్కడ? లోతు యొక్క భార్య ఏం చెప్పాడు దేవుడు? వెనకకు తిరగద్దు అన్నాడు. వెనకకు తిరగొద్దు అన్నాడు.
ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెయ్యొద్దు అనే మాట మొట్టమొదట నరులైన ఆదాము అవ్వకి ఇది తినద్దు, ఇది తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని చెప్పాడు. ఇక్కడ లోతు కుటుంబంతో చెప్తున్నాడు, మీరు వెనకకు తిరగద్దు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే చెయ్యొద్దో, ఏదైతే చూడకూడదో అదే చేస్తా ఉన్నాం. ఈ రోజున మనం పతనం అవటానికి గల కారణము మన కుటుంబము ఆశీర్వాదంలోనికి, రక్షణలోనికి, దీవెనలోనికి, మన పిల్లలు ఉన్నత స్థాయిలోనికి వెళ్ళకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెయ్యొద్దంటున్నాడో అది చేస్తా ఉన్నాం, ఏదైతే చూడొద్దంటున్నాడో అది చూస్తా ఉన్నాం. ఇక్కడ అదే ప్రియ దేవుడు పెట్టారా. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక చూడొద్దు అన్నాడు అన్నమాట. ముందుకు వెళ్ళిపోమన్నాడు, మీరు వెనక్కి తిరగొద్దు అన్నాడు. ఆమె దేవుడు చేయటం పని చేయటం ద్వారా ఏమైంది? అతని వెనకాలకు తిరిగింది. ఏమైపోయిందామా? ఉప్పు స్తంభం అయిపోయిందని ప్రియదోడు పెట్టారా. ఎవరి వెనుక శాపం? సొదొమ గొమొర్రా ప్రజల మీదకి రావాల్సిన శాపము ఎప్పుడైతే ఆ సొదొమలో ఉన్న ఆశలు వీడలేదో, ఆ గొమొర్రాలో ఉన్న ఆశలు, తలంపులు విడిచిపెట్టకుండా ఆ పర్వతానికి వెళ్ళమంటే పర్వతానికి వెళ్ళకుండా ఆ చిన్న పట్టణానికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క కృప, కటాక్షము, కరుణ వాళ్ళ మీద ఉన్నప్పుడు వెనకకు తిరగద్దంటే ఇంకా సొదొమలో ఆశలు వదట్లా, గొమొర్రాలో వాళ్ళ ప్రజలతో స్నేహం చేసిన స్నేహాన్ని విడిచిపెట్టక ఏమైంది? దేవుడు చెప్పిన మాటను లెక్క చేయకపోవడం వల్ల వెనక్కి తిరిగిందంట. ఏమైపోయింది? అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది అని భయపడుతుంది. అంటే ఏమైంది? ఆ మనిషి ఏమైపోయాడు? మనిషి ఏమైపోయాడు? ఒక ఉప్పు స్తంభంగా మారిపోయాడు, ఒక శిలగా మారిపోయింది అనమాట. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రాణాలతో అట్లా నడుస్తూ ఉంది, నడుస్తూ వెనక తిరిగింది. వెంటనే ఆమెలో ఉన్న జీవం, ఆమె ఉన్న స్పర్శ, ఆ కదలిక ఏమైపోయింది? వెంటనే ఉప్పుగా మారిపోయిందంట. ఉప్పుగా మారిపోయింది. అక్కడ చూడండి ఎంత, దాన్ని చూసి కూడా వాళ్ళ కుమార్తెలు ఏం చేశారు? లోక ఆలోచనను, తలంపును వారు ఫీడ్ చేసుకున్నారు. కాబట్టి లోతు యొక్క కుటుంబము పాడైపోవటానికి గల కారణము అక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దాన్ని చూసైనా ఇప్పుడు దేవుడు ఏదైనా చేయగలడని ఒక సూచన ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ఏం చేస్తున్నారు? తన తల్లి స్వయంగా ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ ఏమైపోయిందట? లోతు భార్య వెనకకి, అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయన. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటుకి వచ్చి ఏం చేశాడట? అబ్రహాం, ఎందుకు మళ్ళీ అబ్రహాం వచ్చాడు? వాళ్ళు అక్కడ నశించిపోయారేమో, వారు నా స్నేహితులు, సహోదరులు నశించిపోయారేమో అని వారి కోసం ఏం చేస్తున్నాడు? కనిపెడతా ఉన్నాడు. అంటే ఏంటి? అప్పుడు వరకు ఏం చేస్తున్నట్టు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే ఆ యొక్క అబ్రహాం యొక్క ప్రార్థన లోతులు ఏం చేసింది? ప్రభు యొక్క కటాక్షము వారి మీద, వారి కుటుంబం మీద పడటానికి సహాయపడింది ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ రోజున మన కుటుంబంలో మన పిల్లలు నశించిపోకుండా, మన పిల్లలు ఉగ్రత పాలవకుండా రక్షణలోనికి, మార్పులోనికి, మారు మనసులోనికి రావటానికి ఏం చేయాలి? అబ్రహాము ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. వెంటనే ఉదయాన్నే ఏం చేశాడంట? ఆ ప్రదేశపు నిలిచిన చోటికి వచ్చి, అంటే నిలిచిన చోటు ఏం చేశాడు ఆయన? ఏమని చేశాడు? 40 ఎక్కడి నుంచి అడిగాడు ఆయన? చెప్పు. అంటే ఆయన ఏం చేశాడు? ఇంతమంది నీతిమంతులు ఉంటే, 50 మంది ఉంటే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, కనీసం 5 ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉన్నా రక్షిస్తావా అని ఆ చోటుకు వచ్చి ఏం చేశాడట? ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర పట్టణం వైపు చూస్తే ఆ పట్టణం ఎలా ఉందంట? ఎలా ఉందంట? అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలే లేచిచుండెను. ఎలా అంట? విస్తారంగా అంట పొగ. ఆ పట్టణం అంతా కాలిపోతున్నట్లు అక్కడ కనపడతా ఉందండి ప్రియదేవుడు బిడ్డలారా. చదవమాట. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించెను. దేవుడు ఏం చేశాడంట? లోతు నశించిపోకుండా తప్పించాడు అని రాయబడింది అక్కడ. లోతు అంటే ఎవరి గురించి ఫోకస్ చేశాడు అబ్రహాము? ఓన్లీ లోతుల గురించి ఫోకస్ చేశాడు. లోతును బట్టి అంటే ఏంటి? ఆ కుటుంబంలో ఉన్న తన భార్య సొదొమ గొమొర ఆశను వీడల, పిల్లలు అవి ఆశను వీడల. కానీ లోతుని దేవుడు ఏం చేశాడంట? అబ్రహాము చేసిన మరణ బట్టి రక్షించాడు అని రాయబడింది. అయితే కుటుంబాన్ని కొన్ని రాంగ్ స్టెప్స్ వలన ఏమైపోయింది? పాడు చేస్తున్నాడు. అతని యొక్క వంశావళులు ఎట్లా అంట? అపవాది సంబంధులుగా మోయేబీయులు, అమోనీయులు సంతానం, అంటే ఆ సంతానముగా ఏమైపోయింది? వాళ్ళు బయటకు వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక అవిధేయత, దేవుని యొక్క మాటలు వినకపోవటం వలన ఆ యొక్క కుటుంబము ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని నమ్మిన వ్యక్తులమే, నమ్మిన బిడ్డలమైన మనము ఎలా ఉంటే దేవుడు ఆయన మాట చొప్పున ఎలా నడుచుకుంటే మనకి మంచిదో ఆయన తెలియజేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? మనకు నచ్చినట్లు చేయటం వలన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కుటుంబంలో రావాల్సిన దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. ప్రియతోడుగా ఈ రాత్రి సమయంలో మనం చూసినట్లయితే అధ్యాయంలో ఆ యొక్క కుమార్తెలు నుండి మోయాబు సంతానం, అమోనీయుల సంతానము అక్కడ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లరా, అంటే ఒక నిర్ణయాన్ని బట్టి ఆ కుటుంబం ఏమైంది? ఒక తీసుకునే నిర్ణయం బట్టి. ఎక్కడ తీసుకున్నాడు ఆయన? ఆ పట్టణాన్ని వెనకాల చూసినప్పుడు ఎక్కడ? అబ్రహాము లోతు గొర్రెల కాపల దగ్గర వచ్చిన వివాదాన్ని అక్కడే పరిష్కరించుకుంటే, అక్కడే సరిదిద్దుకొని ఉంటే ఈ కుటుంబము ఏమయ్యేది? పాడవుకోవటానికి అవకాశం ఉండేదే కాదు. అందుకే మన కుటుంబంలో వచ్చిన ఏదైనా సమస్యని పెద్దది చేసుకోకుండా వెంటనే ఎప్పుడైతే మనం పరిష్కారం చేసుకుంటామో, దేవునికి అప్పగిస్తామో, మన కుటుంబాలు కూడా బాగుంటాయి.
లేదు అది పరిష్కరించుకోకుండా సొంతంగా ఆలోచన చేసి ఎవరికొని ఉండొచ్చు, లోతు అబ్రహాం కంటే బాగా సంపాదించచ్చు అనుకుని ఉండొచ్చు, బాగా విస్తారంగా పెంచుకోవచ్చు, నేను సపరేట్ అయితే నేను బాగా సంపాదిస్తాను అనుకుని ఉండొచ్చు. అనుకున్న ఆ యొక్క సొంత తెలివితేటల వలన అబ్రహాము అంటే దేవునికి ఏంటంట, ఆయన నమ్మదగిన వాడు, అంటే నమ్మకస్తుడు, విశ్వాసితో ఉండాల్సిన బ్రతుకును ఏం చేశాడు, విడిపోయి పక్కకి వెళ్ళటం వలన ఎంత నష్టపోయాడో మనం చూస్తూ ఉన్నాం. అంటే అబ్రహాము ఎవరికి సూచనగా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నాడు. యేసు ప్రభుని వదిలిపెట్టి మన సొంత దానిని, సొంత జ్ఞానాన్ని వెతుక్కుంటే, సొంత తెలివితేటలు ఉపయోగిస్తే, దేవుని కంటే మరి ఇంకా ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తే మనము కూడా లోతు యొక్క కుటుంబం లాగా మనము కూడా పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మనం తీసుకునే క్షణికమైన నిర్ణయాలు, మనం తీసుకునే ఆవేశపూరితమైన నిర్ణయాలు, మన ఆలోచనలు దేవుని అయి ఉండాలి. దేవుడు సఫలపరిచే విధంగా ఉండాలి. దేవుడి యొక్క కృప మన మీద ఉండేటట్టు ఉండాలి. ఈయన సొంతగా ఆలోచించటం వలన కుటుంబం ఏమైపోయింది, పాడైపోయింది. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం మనకి జాగ్రత్త. యేసు ప్రభుని ఎన్నడూ విడిచిపెట్టకూడదు, ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీరు చదువుల్లో కూడా, మీ పనుల్లో కూడా, మీరు చేసే ప్రతి దాంట్లో యేసు ప్రభుని ముందుంచాలి. అంతే, ముందుండాలి. యేసు ప్రభు ముందుండాలి. చదువుకునే పిల్లలైతే ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ఈ చదువు ద్వారా ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలి, అనేకులకు ఉపయోగపడాలి, అనేకులకి దీవెనకరంగా ఆశ్వాదకరంగా నేను మారాలంటే నువ్వు నాలో ఉండాలి, నీతోనే నేను ఉంటాను ప్రభా, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను అని దేవుడితో చెప్పగలగాలి. ఒక పని చేసినా, ఏది చేసినా యేసు ప్రభుని కలిగి ఉంటేనే మన కుటుంబాలు బాగుంటాయి. యేసు ప్రభుని వదిలితే, యేసు ప్రభుని విడిచిపెడితే మన కుటుంబాలు బాగోలేదు. బిడ్డలారా, మన కుటుంబాన్ని రక్షించగలిగిన దేవాది దేవుడు, సమర్థుడు మన ప్రభు అయిన యేసు ప్రభు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాటలు మనం విన్నాం. ఎందుకంటే లోతు యొక్క కుటుంబము పాడైపోవటానికి గల కారణం తన సొంత తెలివితేట, సొంత జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఆస్తి వైపు చూశాడు, ఐశ్వర్యం వైపు చూశాడు. కాబట్టి తన కుటుంబాన్ని పాడు చేసుకోగలిగాడు. ఈ రాత్రికాల సమయంలో మనం అట్టి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో మనం పడకుండా ఉండాలంటే యేసయ్య వైపు చూద్దాం, యేసయ్యపై అనుకుందాం. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య వైపు చూద్దాం. ప్రభువా నీ వైపు నేను చూస్తాను ప్రభా. ఈ లోక వైపు చూస్తే నా జీవితంలో ఆశీర్వాదం దొరకదు, నా జీవితంలో నాయనా వెలుగు ఉండదు. ప్రభువా నువ్వే ఆశీర్వాదానికి కారణభూతుడు, రక్షణకి కారణభూతుడు, నా కుటుంబాన్ని రక్షించగలిగే సమర్థుడు. ప్రభువా నువ్వే తండ్రి అని ప్రార్థించేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబము ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలంటే, నీ కుటుంబంలో నీ బిడ్డలందరూ మార్పు చెందాలి, రక్షణ పొందాలి, జీవించబడాలి, చదువుల్లో అనేక విషయాలలో వారు అభివృద్ధి చెందాలి అంటే యేసయ్య మాత్రమే. అబ్రహామును విడిచిన లోతు యొక్క జీవితం, అబ్రహామును వీడినాక లోతు కుటుంబ పరిస్థితి ఏమైందో మనం విన్నాం. అలాంటి స్థితి వెళ్ళకుండా, యేసు ప్రభుని ఎన్నడూ విడవకుండా, విడిచిపెట్టకుండా, నీ జీవితంలో, నీ బ్రతుకులో యేసుని కలిగి ఉంటే నీవు, నీ జీవితం, నీ కుటుంబం క్షేమంగా, రక్షణలో, సమృద్ధిలో, దీవెన, ఆశీర్వాదంలో ఉంటుంది. అటు రీతిగా దేవుడు నడిపించాలని ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియులు సహోదరులు అనిల్ గారి నుంచి ప్రారంభం చేస్తారు.
ప్రార్థించేద్దాం ప్రియదత్తులారు. మౌనం పడ్డ దేవుడు ప్రభువా, నిన్ను విడిస్తే ఎంత నష్టమో. అబ్రహాం విడిచిపెట్టాడో లోతు, అబ్రహాం విడిచిపెట్టిన లోతు జీవితం ఎంత నష్టపోయిందో. వారి కుటుంబం నీతి కలిగిన కుటుంబమే, కానీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కుటుంబము పాడైపోయింది. పాడు చేసుకుంటే గల కారణం నాదికి అబ్రహాం విడిచిపెట్టాడు, వెళ్ళాడు. సొదొమ గొమొర ఆశలు విడిచిపెట్టకపోవటం వలన ఎంత కుటుంబం నష్టమైందో మనం చూస్తా ఉన్నాం. ప్రార్థనలేక పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు ఈ బలిష్టమైన రెక్కలను ఇలా భద్రపరిచి ఈ పరిశుద్ధ పునరుత్థాన ప్రభుదినంలో ఈ సాయంత్రం సమయంలో మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి మహింపరిచి కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, మహాగరుడ మీకు స్తోత్రాలు, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు అయ్యా. మీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు, ఉన్నతుడవు, సర్వోన్నతుడవు నైనా అయా. నైనా మీకు వందనాలు. భూమి ఆకాశములను నైనా నోటి మాటతో కలుగజేసిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకల సృష్టిని నోటి మాటతో కలుగజేసిన దేవా స్తోత్రాలు అయ్యా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. దానియేలును సింహభూమి నుంచి విడిపించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఇశ్రాయేలీలను ఆరిన నేల మీద నడిపించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా అయా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాదాలు పట్టుకుని కృపనిచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిందేమో మీకు వందనాలయ్యా. మా మధ్యలో మీరున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభువా అయ్యా నైనా, మీ దాసుడు ఇతని వాక్యాన్ని ప్రభువా నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతున్నాం నైనా అయా. లోతును మా ముందు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. అబ్రహామును విడిచి దూరంగా వెళ్ళి ఎంత నష్టపోయాడో ప్రభువా, లోతు జీవితాన్ని మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు అయ్యా. మేము కూడా మిమ్మల్ని విడిచి అనేక సార్లు నైనా దూరంగా వెళ్ళాం ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం, మీ కృప చేత బలపరచమని అడుగుతున్నాం నాయన. మీకు వందనాలు. గడిచిన వారం అంతట్లో ప్రభువా మాకు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ చేరుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి నాయన. రాకు వెనుకబడిన బిడ్డలను ప్రభువా మరో ప్రభు దినంలో అయా మీ పాదాల చెంత చేరి మేము స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలకు ప్రభువా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి ప్రభువా. మీకు వందనాలయ్యా అయా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా దయాన్నైనా కొద్దిమందిగా చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మా స్తుతుల సింహాసనంపై మీరు ఆశీనులై ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దీవించండి. మా అధికారులను, మా మంత్రులను, మా నాయకులను దీవించండి. మా మహారాజు పట్టణమైన యెరూషలేము పట్టణానికి క్షేమాభివృద్ధిని దయచేయండి ప్రభువా. ఇశ్రాయేలుకి సమాధానం దయచేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో మా గృహాలకు వెళ్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరో పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో ఈ రీతిగా మేమంతా చేరి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే వరకు మీ కృప కాపుదలు మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకపు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావాల్సినది నామనేడు మాకు దయచేయండి. మా రుణం సృష్టించి పక్క రుణములు క్షమించి స్థాపించు. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్నిన సహవాసం నిత్యముల సదాకాలం మనకును మన కుటుంబాలకు ఎల్లప్పుడూ దేవుడి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.